నంద్యాల పట్టణంలోని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 77వ భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కళారాధన నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఐఎంఏ లయన్స్ క్లబ్ క్రీడా సమాఖ్య కార్యాలయం వద్ద ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు, కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ జాతీయ పతాకం ఆవిష్కరించి పతాక వందనం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్యాంగుల సంక్షేమానికి, కళలను, కళాకారులను ప్రోత్సహించడానికి, క్రీడల అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి అన్ని సంస్థలు తమ కృషిని కొనసాగిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీవి రమణయ్య, ఉపాధ్యక్షులు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి రామలింగం, సంయుక్త కార్యదర్శి మధుకుమార్, కార్యవర్గ సభ్యులు చలపతి, దుర్గారావు, శ్రీనివాసులు, ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్ మల్లేష్, నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామ్ సుబ్బారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు రాజా చక్రవర్తి, కళారాధన కార్యవర్గ సభ్యుడు శివరామిరెడ్డి, రామయ్య, కార్యాలయ కార్యదర్శి అలామధు, సూర్య, దివ్యాంగులు, కళారాధన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం, కళారాధన, నంద్యాల క్రీడా సమాఖ్య, ఐఎంఏ లయన్స్ క్లబ్ కార్యాలయం వద్ద ఈరోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ పతాకానికి వందనం చేయడం జరిగింది. ఈ సంఘాలన్నిటి తరఫున ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా సమాజంలో ప్రతి ఒక్కరి యొక్క శ్రేయస్సు కోరి మనతో కృషి చేయాలని, మనం అన్ని విషయాల్లో కూడా ప్రజలతో మేలు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘము, కళారాధన, లయన్స్ క్లబ్, క్రీడా సమాఖ్య, ఐఎంఏ వివిధ క్రీడా సంస్థల తరపున అందరికీ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.